సార్ ఒక్క నిమిషం. ఎస్ ఒక్క నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చూసామన్నమాట. ఒక్క నిమిషం సార్, శేఖర్ రెడ్డి గారితో మాట్లాడతాం. శేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్పినటువంటి డాక్యుమెంట్లో అతను నిజంగా పీఈటీ పోస్ట్కి అవసరమైన బీపీడీ యూజీడీపీఈ కానీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ చేయలేదు. ఇది పక్కా, ఇది తేలిపోయింది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. అతను ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్లో కూడా అతని విద్యార్హత ఇది డిగ్రీగానే చూపించారు. కాకపోతే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, మీరు బహుశా మీరంతా గమనించలేదు నాకు తెలియదు కానీ 2025 ఏప్రిల్లో 19వ తేదీ గవర్నమెంట్ GOMS నెంబర్ 47 ఇచ్చిందండి. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే పాయింట్ పెట్టారనమాట. ఇందులో ఏమని ఇచ్చాడు, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్కి సంబంధించి ఎవరైతే ఉంటారో పీఈటీలుగా వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అందులో బీపీడీ ఉండాలి, అలాగే డిప్లొమా ఇన్ కోచింగ్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే వాళ్ళకి ఏంటంటే దిస్ టెంపరరీ రిలాక్సేషన్ ఈజ్ ఇంటెండెడ్ టు స్ట్రెంథన్ ద స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూట్స్ బై ది merit sportsmen. However, such selected candidates appointed under sports quota shall acquire the required qualification within a period not exceeding 5 years. అంటే విద్యార్హత లేకపోయినా మేము ఉద్యోగాలు ఇస్తాము, కానీ 5 ఏళ్ల లోపల దాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి జియోలో పెట్టినటువంటి పరిస్థితి. జియోలో పెట్టినటువంటి ఆ పాయింట్ ప్రకారం ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. సార్ ఒక విషయం సార్, వాళ్ళకి రెజ్లింగ్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లేదు సార్. అన్ని ఎక్కడ కూడా మెడల్ కూడా లేదు సార్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సార్. సో విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తా, మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత విద్యార్హత తెచ్చుకోండి, ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత విద్యార్హత తెచ్చుకోండి. ఇది ఎక్కడైనా ఉందా సార్? ఇది మీరు ఎస్వి సార్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సరే ఇప్పుడు మాలాంటి వాళ్ళని వదిలేసేయండి. కాదు సార్ ఇప్పుడు మాలాంటి వాళ్ళని వదిలేద్దాం సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళని వదిలేద్దాం, మిమ్మల్ని కూడా వదిలేద్దాం. కనీసం అభ్యర్థులకి తెలియదా సార్ అది ఏంది ఇంత దారుణంగా జీవో ఇచ్చారు, విద్యార్హత లేకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చారేంటి అనేటటువంటిది కనీసం తెలియదా సార్ వీళ్ళకి? అంటే గతంలో నేను కూడా చూసాను, ఎందుకంటే మా ఊర్లో డైట్ కాలేజ్ ఉంటుంది అనమాట. డైట్ కాలేజీలో వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటి అంటే బీఈడీ చేస్తుంటారు, డిఎడ్ చేస్తుంటారు, కానీ టీచర్లు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏదో ఒక టైంలో పీరియడ్లో డిఎడ్ చేయాలని నాకు అర్థమైంది కాదు. ఇన్ సర్వీస్ టీచర్స్ అంటారు అనమాట వాళ్ళని, ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ అనేసి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు అనమాట. సో ఇది కనీసం చూడలేదా? కనీసం అభ్యర్థులకన్నా తెలియదా? అదే ఇదేంది ఇంత దారుణంగా ఇచ్చారు కదా, దీని మీద మనం ఎందుకు ఫైట్ చేయకూడదు అనేటటువంటి ప్రయత్నం కూడా జరగలేదంటారా? సార్ ఖచ్చితంగా సార్, అభ్యర్థులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు వీళ్ళు చేసినటువంటి అన్యాయం అక్రమాల మీద. అందుకే నిన్న జన్జీ పార్టీ వాళ్ళని నెలకి వెళ్ళడం జరిగింది. అట్ ది సేమ్ టైం అభ్యర్థులందరూ కూడా మూకుమ్ముడిగా కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు సిద్ధంగా ఉంటే బాగుంటుంది సార్. వాళ్ళు రెడీ అయ్యారు, అభ్యర్థులందరూ మోసపోయిన అభ్యర్థులందరూ మూకుమ్మడిగా రెడీ అయిపోయారు. సార్ మేము బుల్డోజ్ చేయడం కాదు సార్, మేము అడిగేది వాస్తవంగా అడుగుతున్నాం. మేము ఏంటంటే మీకు కనీసం విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత విద్యార్హత ప్రూవ్ చేసుకోండి అన్నాం. ఎంతటి దారుణం ఇది. సో మొట్టమొదటిగా బీపీఈడీ లేకుండా ఇవ్వడం కుదరదన్నారు, మేము చూపించాం లేదు అని చెప్పేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. నేను అన్నిటి మీద నేను వర్కౌట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా కూర్చుందాం. ఆ పక్కన డాక్యుమెంట్ ప్లే చేయండి, పీసీఆర్ ఆ జియో కూడా ప్లే చేయండి. ఇప్పుడు దీని మీద